నాగార్జున గారు, ఐ నో ఫర్ ష్యూర్ చాలా అడ్మైర్ చేస్తారు మీ ఫుడ్ ని. మీరు ద వే యూ హ్యావ్ బిల్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ as part of our life. వాళ్ళకి వాల్యూ తెలుసు కాబట్టి దానివల్ల. అండ్ ఆయన కూడా ఎలా ఉన్నారు ఇవాళ అంటే ఆయన కత్తిలాగా ఉన్నారు. చిరంజీవి గారు చూస్తే కూడా ఇట్స్ ఎంత బాగున్నారు చూసారా, వీళ్ళందరూ కూడా చూసారా. ఏంటండి ఇప్పుడు మనకి అంత ఫిట్గా ఉన్నాళ్ళంటే ఊరికే రాలా, వాళ్ళకి ఊరికే రాలా. మీరు షార్ట్ కట్స్ తీసుకుంటే ఎల్లకాలం అలాగా ఉండరు. ఆ సినిమాకు ఉంటారు అంతే, తర్వాత ఉండరు. సో వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి మంచి అలవాట్లు ఉన్నాయి. ఆ మంచి అలవాట్లు వాళ్ళది చేసుకున్నారు. దే మేడ్ ఇట్ దేర్ హ్యాబిట్స్. సో హ్యాబిట్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము కన్సిస్టెంట్గా మంచి హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకొని దాంతో ముందుకెళ్తే అది. నేను ఈ మధ్య అంటున్నాను, ఒకప్పుడు నిద్ర అంటే కొంచెం కష్టంగా ఉండేది నాకు. తర్వాత గత ఫ్యూ ఇయర్స్ నుంచి పర్వాలేదు, మంచిగా ఉంది, కొంచెం గట్టిగా బాగుంది. యాక్చువల్లీ గట్టిగా చెప్పాలంటే భయం అనమాట. మళ్ళీను ఏంటో తెలిసిన మెడిటేషన్, ప్రాణాయామ, దానివల్ల కొంచెం అసలు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. బెడ్ టైం మెడిటేషన్ అండ్ సుఖ ప్రాణాయామ. అండ్ 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 ఈ రోజుల్లో మనం ఇలా చెప్పకుండా అసలు ఆపకూడదు. ఏంటిది? బెడ్ టైం రొటీన్. ఇంత లైట్లు పెట్టేసుకొని గలగల టీవీ చూసుకుంటూ గోల కింద ఉండి 10 అయిపోయింది నాకు నిద్ర టైం అయిపోయింది, నేను పడుకోవాలంటే నీకేం నిద్ర ఆన్ అండ్ ఆఫ్ లో ఉండదు. మీరు 10 చాలా మంచిగా చెప్పారు. 12 లోపు ఎవరు పడుకోవట్లేదు ఇంకా చూడు. అదే కాదు, అలాగా ఉండాలి. కొంచెం 3 గంటల సేపు ముందు నువ్వు డౌన్ అయిపోవాలి, కొంచెం నిదానంగా. అలాంటివి చేసుకుంటూ ఉంటే నీకు మంచి నిద్ర వస్తుంది, క్వాలిటీ స్లీప్ వస్తుంది. నేను ఊరికే క్వైట్గా ఉండకూడదు, నేను చెయ్యాలి, ఏదైనా చెప్పాలి అని. ఆ బిజినెస్ మోడల్ ఇట్లాంటివి ఏం ఆలోచించుంటే నేను వీగన్ పెట్టేదాన్నే కాదు, వేరేగా ఉండేది. చికెన్ మటన్ అన్ని పెట్టేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది ఫుడ్. అవును, నేను బిజినెస్లో ఉండాల్సిన పని కూడా లేదు అట్లా పెట్టేటట్టయితే. అందుకని నేను జనాలకి అవగాహన తీసుకురావాలి, మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అంటే భయపడుతున్నారు. ఫుడ్ అంటే మంచి ఫుడ్ అనేటప్పటికి ఫుడ్ అంటేనే భయపడుతున్నారు. టేస్టీ ఫుడ్ హెల్తీగా అంది తింటూ గిల్ట్ తోటి ఉంటున్నారు. హెల్తీ ఫుడ్ తినాలంటే తినలేను అని చెప్పేసి భయపడుతున్నారు. తర్వాత తిన్న తర్వాత ఆరోగ్యము మంచిగా లేదని ఇంకొక బాధ. అవును, ఇవి నాట్ మంచి రిలేషన్షిప్ లేదు మనకి ఫుడ్ తోటి. అది నేను మార్పించాలి. రిలేషన్షిప్స్ అన్నది చాలా మంచిది. అంటే ఈ లాంజివిటీలో, డిసీజ్ ప్రివెన్షన్ అయితే, హెల్తీ లైఫ్ స్టైల్స్లో, వెల్నెస్లో రిలేషన్షిప్స్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. రిలేషన్షిప్స్ విత్ అదర్ పీపులే కాకుండా రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్, రిలేషన్షిప్ విత్ వాట్ యు నరిష్ యువర్ సెల్ఫ్ విత్ చాలా ఇంపార్టెంట్. అది మనం దేంతో పోషిస్తున్నాం మన బాడీని, మన మైండ్ని అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకని నేను ఆ రోజు మొదలు పెట్టాను. నాకు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, అదేంటి పాలు పదార్థాలు పెడితే ఏమైంది, నువ్వేమి. బట్ డిడ్ యూ సిన్సియర్లీ బిలీవ్ అంటే దట్ యానిమల్ ఫుడ్ తింటే అదొక ఫిలాసఫీ, ఒక ఫ్యాడ్, ఊరికే అది హైప్, ఊరికే అంటే ఏముంది అందరు ఇంతమంది తినలేదు చికెన్ మటన్ అని, అది రిలీజియస్ ఐడియాలజీ, స్పిరిచువల్ ఐడియాలజీ అని కొంతమంది, మరి కొంతమంది ఎలా సాధ్యం అని. సో అలా మీకు వాట్ ఈస్ ద రియల్ రీజన్? హెల్త్ వల్ల? సో మోర్ దెన్ నాకు తింటే మంచిది కాదు అనే దానికన్నా ఇలాంటి మాంసాలు తింటే మంచిది కాదు అని నాకు గ్యారంటీగా తెలుసు. నేను అందరినీ వెజిటేరియన్ అయిపోమంటలేదు, అయిపోతేనే బెస్ట్ అంటలేదు కూడాను. కానీ మన లైఫ్ స్టైల్స్లో, మన సిటీస్లో మనకు వచ్చేలాంటి మాంసాలు, ఓకే, ద హోల్ పాయింట్ ఆఫ్ యానిమల్ క్రూయల్టీ అవన్నీ నేను సపోర్ట్ చేయను. మనం ఇలాంటి లైఫ్ స్టైల్స్ని ఎంబ్రేస్ చేసుకోవటం వల్ల యానిమల్స్ కూడా సేవ్ అవుతున్నాయని నాకు చాలా ఆనందం. అది సెకండరీ. ఇన్ ద సెన్స్ యానిమల్స్ని సేవ్ చేయాలని మనము ఈ బిజినెస్ పెట్టలేదు. ఈ బిజినెస్ వల్ల యానిమల్స్ సేవ్ అవుతున్నాయని చాలా ఆనందం. సో చాలా మందికి అక్కడ తేడా ఉంది. వీగన్ అనేటప్పటికి కొంచెం ఎలాగెళ్తారు ఏంటంటే వాళ్ళు రాడికల్ అనుకుంటారు. ఎందుకంటే చాలామంది వీగన్స్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్. అవును, కరెక్ట్. సో వీగనిజం అన్నది ఫుడ్, మన ఆరోగ్యం గురించి ఒకటి, యానిమల్ వెల్ఫేర్ గురించి ఒకటి, ప్లానెట్ హెల్త్ గురించి ఒకటి, 3 రకాల కారణాలు ఉంటాయి. రైట్. నా విషయంలో, మన వైబ్రెంట్ లివింగ్ విషయంలో, ఇది ఫుడ్ మనకి మన హ్యూమన్ బాడీకి ఎలాగా మంచిది అనే ఉద్దేశంతో బై డిఫాల్ట్ నువ్వు ప్లానెట్ని హెల్ప్ చేస్తున్నావు, అలాగే యానిమల్స్ని కూడా చంపకుండా ఉంటున్నావు. అది సో చాలా మందికి అది కన్ఫ్యూజన్ అనమాట.
ఏంటి వీగన్ అంటే. సో అందుకే మనం ప్లాంట్ బేస్డ్ అంటాం. సో అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఎవరిని కన్ఫ్యూజ్ చేయకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది వెజిటేరియన్, అంతే. ఇది వెజిటేరియన్ ఫుడ్, అంతకు మించి ఏమీ కాదు. వెజిటేరియన్ హోల్ ఫుడ్. వీగన్ అంటే రిఫైన్డ్ ఫుడ్ ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది, జంతువులకి సంబంధించి లేకపోతే అది వీగన్ ఫుడ్ అయిపోద్ది. కానీ మనం చేసేది హోల్ ఫుడ్, సంపూర్ణ ఆహారం. రైట్. నీకు ఆరోగ్యంకి ఎలాగే మంచిదైతే. మీరు అడిగారు మీకు నిజంగానే ఫస్ట్ నుంచి మాంసం తినకపోతే నీకు ఆరోగ్యంకి మంచిదా అని మీకు నమ్మకం ఉందా అని. నా జర్నీలో చాలా చాలా స్టడీస్, చాలా రీసెర్చ్ చూపించింది ఎలాగ నువ్వు ఇలాంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్, లెగ్యూమ్స్, లెంటిల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, హెర్బ్స్ ఇవన్నీ ఎంత మంచిది ఆరోగ్యం కని. జస్ట్ లైక్ ఆయుర్వేద ప్రీచెస్. ఆయుర్వేదాలో అచ్చం ఇదే. ఆయుర్వేదాకి నేను చేసిన దానికి, మనం వైబ్రెంట్ లివింగ్లో చేసిన దానికి తేడా ఏంటంటే ఆయుర్వేదాలో మజ్జిగ వాడతారు, నెయ్యి వాడతారు. ఆయుర్వేద అన్నది మనకి పురాతన కాలం నుంచి వచ్చిన సైన్స్, పురాతన సైన్స్. అది ఆ రోజుల్లో అది ఆయుర్వేద సైన్స్ మొదలుపెట్టినప్పుడు ఆ రోజుల్లో మన ఆవులకి పేర్లు ఉండేవి. గౌరి అనేవాళ్ళం, లక్ష్మి అనేవాళ్ళం, దానికి పేర్లు ఉండేవి. అందులోంచి మనం చాకేవాళ్ళం. దాంట్లో ఉన్న చాకినప్పుడు ఇది సొల్లు అంతా ఉంటుంది కదా, ఆ సెలైవా అంతా మన గోళ్ళల్లోంచి మన బాడీకి వెళ్తుంది, మనలో ఉన్నది వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు మనకి సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. అప్పుడు మన ప్రేమతోటి అది థ్రైవ్ అయ్యి, దానికి చూడండి, తల్లైనా సరే మంచి మూడ్లో లేకపోతే పాలు ఇవ్వగలదా? అవును, ఇవ్వలేదు. రైట్. క్వాలిటీ కూడా మంచిగా ఉండదు. ఆ హార్మోన్స్ అన్నీ అందులోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ జంతువులకి ఎలాంటి హార్మోన్స్ ఉంటాయి ఏంటి, న్యాచురలీ కూడాను. పాత రోజుల్లో అయితే మనం ఆ ప్రేమలు ఇచ్చి పుచ్చుకోవటంలో నువ్వు ఆ ఆవుతోటి మంచిగా లేకపోతే అది నీకు మంచి పాలు ఇవ్వదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో న్యాచురల్గా ఈ ప్రేమతోటి, అంటే ఒకళ్ళొకళ్ళు ఉపయోగపడుతున్నారు కాబట్టి అలాంటి రిలేషన్షిప్ తోటి నీకు పాలు వచ్చేవి. దాంతో నువ్వు పెరుగు చేసుకుంటావు, దాన్ని చిలుకుతావు. ఎన్నో ఉంటుంది నంబర్ ఆఫ్ టైమ్స్. అలాగ చేస్తే అందులో ఉన్న ప్రోబయోటిక్స్ నీ బాడీకి అవైలబుల్ అవుతాయి. సో అది నువ్వు చేస్తావు, అది టోటలీ హెల్తీ. నువ్వు 1 ఎకరం 2 ఎకరాల పొలాలు కొనుక్కు నువ్వు పొలంలో ఉండి నువ్వే నీ పంట పండించుకుంటూ నువ్వు 1 ఆవు 2 ఆవులను పెట్టుకొని నువ్వు దాంట్లోంచి నీ మజ్జిగ తాతాను, దాంట్లో మిగిలిన దాంతో నేను వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటానంటే ప్లీజ్ గో హెడ్, ఓకే విత్ దాట్. కానీ అలా కాదు కదా, ఇప్పుడు ఇండస్ట్రియో ఫార్మింగ్ అయిపోయింది. ఆ యానిమల్స్ని మనం మంచిగా ట్రీట్ చేయటం లేదు. యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తాం అసలు ఏమి ఆలోచించకుండా. అలాగే నీకు ఇన్ని లీటర్లు కావాలని గ్రోత్ హార్మోన్స్ ఇస్తాము. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎప్పుడు చెప్తూనే ఉంటాను, డాక్టర్లు కూడా చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంత ముఖ్యమైన పాతకాలం నుంచి మనం 15 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము.